హాయ్ గాయస్, మా కూతురు కిచెన్లో ఏమో ఘనకారం చేస్తుంది. ఏం చేస్తుంది చూద్దాము. అమ్మ ఏం చేస్తున్నావు? పొటాటో ఫ్రై చేస్తున్నావు. ఎట్లా చేస్తున్నావు చెప్పు. ఎలా చేయాలంటే ఫస్ట్ పొటాటోస్, ఆనియన్స్ ఇంకా టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ పోసి తర్వాత ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు వేసేసి తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం ఆయిల్లో వేగాక పొటాటోస్ వేయాలి. ఇప్పుడు పొటాటోస్ అనేది బాగా ఉడకాలి. ఇది ఉడికేదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత ఏమేయాలి? తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, సో ఇది కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోండి. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇది మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. అప్పుడు ఫాస్ట్గా ఉడుకుతుంది. ఫాస్ట్గా ఉడుకుతా ఉండాలి, అడగంటకుండా కలుపుతూ ఉండాలి. చూడండి గ్యాస్, మా పాప వంట చేస్తే చూడ అంత చెత్త చెత్త చేస్తుంది కిచెన్ అంతా. మూత పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటా అయితే ఉడకాలి. ఇప్పుడు టమాటోస్ అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇలా టేస్ట్కి తగినంత కారం వేసేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకో. ధనియాల పౌడర్ వేయాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం ఉడకాలి పొటాటోస్. మూత పెట్టేసుకో. సో గైస్ ఇప్పుడు కలుపుకుందాం. సో ఇక్కడ పొటాటో ఉడికిపోయింది చూడండి, కొంచెం సాఫ్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ కొత్తిమీర వేయాలి, కట్ చేసుకోండి. వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయిపోయింది అనుకోండి. ఇది గైస్, మా పాప పొటాటో ఫ్రై చేసింది. ఫ్రై అంటుంది కానీ అందులో టమాటా అన్నీ వేసింది. అన్నంలో కలుపుకోవడానికి రావాలని టమాటా వేసిందంట. సో మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలతో కూడా ఇలా చేస్తుంటే జాగ్రత్త, చేతులు కాల్చుకుంటారు. మనం పక్క నుండి చెప్పాలి. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో బాయ్ గైస్. మీకు ఇంకా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, అవి మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.